ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దు లేని గోపాల బాలులతో కలిసి నువ్వు తిరిగి కౌగలించుకుని ఆడి పాడి ఇంత మందిని తరింపచేశావు. కృష్ణా, నీ లీలలు రాబో కాలంలో విన్నవారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవిందనామమును పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. అంతటి గొప్ప అవతారాన్ని స్వీకరించావు తండ్రి. కాబట్టి నువ్వు ఒక్కసారి మళ్ళీ ఇలాంటి మూర్తి దొరకమంటే దొరుకుతుందా? ఒక్కసారి నిన్ను కన్నులార పైనుండి కిందకి దర్శిద్దామని వచ్చాం. వాళ్ళకి తెలుసు అవతార పరిసమాప్తి అయిపోతుందని. ఇటువంటి అవతారం మళ్ళీ రాదు. ఎందుచేత అంటే ఒక అవతారం వస్తే ఒక ప్రయోజనాన్ని తీర్చుకుని వెళ్ళిపోతుంది. కృష్ణావతారము లాంటి అవతారం ఇంకొక. ఎందుచేత అంటే ఒక యశోద ఏమీ తెలియనటువంటి ఆజ్ఞురాలైన గోపిక పరిగెడుతుంటే పరిగెత్తడమా? ఏడ్పు తెలియని స్వామి కళ్ళు నులువుని ఏడవడమా? అమ్మ రోటికి కట్టేస్తే ఏమీ తెలియని వాళ్ళ పాకడమా? నన్ను అమ్మ కట్టి